క్రీడా స్ఫూర్తితో నిజ జీవితంలో నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని భూపాలపల్లి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలిసాని లక్ష్మీ నరసింహారావు అన్నారు. గణపురం మండల కేంద్రంలో క్రీడా పోటీల్లో పాల్గొన్న యువతకు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలిసాని లక్ష్మీ నరసింహారావు టీ-షర్ట్లను అందజేశారు. యువకులు వివిధ చెడు వ్యసనాలను అలవాటు చేసుకోకుండా క్రీడల వైపు దృష్టి మరల్చి చక్కని దేహదారుఢ్యాన్ని పొందాలని, శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతోగానో దోహదపడతాయని తెలిపారు. గణపురం యూత్కు ములుగు జిల్లాకు క్రికెట్ టోర్నమెంట్ల కోసం వెళ్తున్న సందర్భంగా వీరికి టీ-షర్ట్స్ ఇవ్వడం జరిగింది. నా బాధ్యతగా, ఎందుకంటే యువకులు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే క్రీడలు ఎంతో అవసరం. ఈరోజు ఎవరు చూసినా సెల్ ఫోన్ బట్టి సెల్ ఫోన్తో ఆడుతూ కనబడుతున్నారు. యువత అనేది సెల్ ఫోన్ల వల్ల చాలా చెడిపోతున్నారు. కానీ మా గణపురం యూత్ క్రీడలలో పాల్పంచుకుంటూ మంచి మార్గంలో పయనిస్తున్నందుకు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అలాగే ఇలాంటి పోటీల్లో వీరు ఎక్కడికి వెళ్ళినా వీరికి ఇంకా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ నా తరపున తప్పకుండా సహకారం అందజేస్తానని తెలియజేస్తున్నాను. క్రీడల వల్ల యువతకు మానసిక ఉల్లాసమే కాకుండా శరీర దారుఢ్యం కూడా పెరుగుతుంది. అలాగే క్రీడలతోని క్రీడా స్ఫూర్తి అనేది పెంపొందడం వల్ల రేపు సమాజంలో ఒక లీడర్గా బతకాలన్నా, ఒక నాయకత్వ లక్షణాలు రావాలన్నా క్రీడలు దానికి ఎంతో దోహదపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుచున్నాము. మా యూత్ తరఫున ఇప్పటికి వీరు ఒక 4 సార్లు కలవడం జరిగింది. మన గణపురం టౌన్లో మాకు ఒక క్రీడా ప్రాంగణం కావాలి, మాకు ఏమైనా ఆటలు ఆడుకోవడానికి అని చెప్పి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు అక్కడ నుండి. నా తరఫున కూడా నేను ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను, మనస్ఫూర్తిగా మీరు మనసు పెట్టి, గణపురంలో ఎంతో గవర్నమెంట్ భూమి ఉన్నది, మీరు ఒక 3-4 ఎకరాలు క్రీడల కోసం తీస్తే ఇక్కడ మన గణపురం యువత మంచి మార్గంలో వెళ్ళడానికి, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి దోహదపడుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. అలాగే యువకులు ఇంకా ఇప్పుడు ఇక్కడ అయితే యువకులు ఎట్లా క్రీడల పట్ల ఉత్సాహం, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ క్రీడలకు కొంత టైం కేటాయించి వాళ్ళు క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే మిగతా గణపురంలో ఉన్న యువత కూడా వీళ్ళని అనుసరించి మంచి మార్గంలో వెళ్ళడానికి క్రీడలు ఏదో ఒక క్రీడను వాళ్ళ నేపథ్యంగా ఎన్నుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వీళ్ళందరికీ రేపు ములుగు టోర్నమెంట్లో మంచి విజయాలతో రావాలని చెప్పి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.